ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫస్ట్ అప్డేట్, కల్కి టికెట్ రేట్లు పెంపుకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజమే, పెద్ద సస్పెన్స్ వేడింది. ఊహించిందే అయినా కల్కి 2898 ఏడీ టికెట్ల రేటు పెంపు విషయంలో ఏపీ సర్కార్ అనుకున్న దానికన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించింది. 2 వారాల పాటు ప్రతి టికెట్ మీద మల్టీప్లెక్స్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రోజుకి 5 షోలు చొప్పున అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్ల సాధారణ టికెట్ రేట్ 148 నుంచి 177 ఉండగా సింగిల్ స్క్రీన్స్ ఆఫర్లు కాస్త 100 నుంచి 112 రూపాయలు ఉంది. వీటికి పైన చెప్పిన అదనపు ధర తోడైంది. 3D ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు అదనం. దీనికి సంబంధించిన జీవో రాత్రి కొంత ఆలస్యంగా రావడంతో బుక్ మై షో, పేటీఎంలో టికెట్ అమ్మకాలు మొదలుపెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఊరికి సంబంధించిన థియేటర్లు మెల్లగా యాడ్ అవుతున్నాయి. నైజాంతో పోల్చుకుంటే హైక్ ఎక్కువగా అనిపించినా మామూలుగానే తెలంగాణలో అమలులో ఉన్న గరిష్ట ధరతో పోల్చుకుంటే ఏపీ ప్రేక్షకులు ఆ రాష్ట్రం కన్నా తక్కువ ధరకే కల్కి 2898 ఏడీ చూస్తారు. టికెట్లు అందుబాటులోకి రావడం ఆలస్యం, రికార్డులు ఊచకోత మొదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. షాకింగ్ నెంబర్స్ ఉండబోతాయని, ఇది సంతోషం కలిగించే వార్త అయినా నైజాం లాగా 6వ షో గురించి ప్రస్తావన ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో లేదు. ఇక్కడ అర్ధరాత్రి ప్రీమియర్లు ఉంటాయని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఆ ఆశ తీరే అవకాశం కనిపించడం లేదు. ఉదయం 4:30 నుంచి 5 గంటల కన్నా ముందే స్పెషల్ షోలు ఉండకపోవచ్చు. అంచనాలు విపరీతంగా ఉన్న కల్కి 2898 ఏడీ టికెట్ల కోసం థియేటర్ల యజమానుల మీద మామూలు ఒత్తిడి లేదు. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేసి బుక్ చేసుకుంటున్న పరిస్థితి. ఎల్లుండి ఈ సమయానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక జరగబోయే వసూళ్లు ఊచకోతకు అడ్డుకట్ట ఉండదు. ఇది కూడా ఓడిపోను. మరి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పవన్ ఇప్పుడే రాడు, చిరుతో చూసుకుందాం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకడైన హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన కెరియర్లో ఎంతో విలువైన సమయాన్ని కొన్నాళ్లుగా వృధా చేసుకున్నాడు. ఒకప్పుడు పవన్తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పవన్ ఆ తర్వాత పవన్ కోసం భవదీయుడు భగత్ సింగ్ అనే మరో కథ రెడీ చేసుకుని గద్దలకొండ గణేష్ తర్వాతి చిత్రం పవన్తోనే చేయాలని చూశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ చాన్నాళ్ల పాటు కార్యరూపం దాల్చలేదు. ముందు అనుకున్న కథను మార్చుకుని వేరే స్టోరీతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మొదలుపెట్టాడు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఇది కూడా ముందుకు కదలలేదు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయి ఈ సినిమాతో పాటు వేరే చిత్రాలను కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన తిరిగి ఎప్పుడు ముఖానికి రంగేసుకుంటాడో తెలియట్లేదు. పవన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన ప్రయారిటీల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చివర్లోనే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. ముందుగా హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ చిత్రాలనే పవన్ పూర్తి చేస్తాడట. కాబట్టి వచ్చే ఏడాది కాలంలో ఉస్తాద్ ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు హరీష్ త్వరలోనే మిస్టర్ బచ్చన్ ను పూర్తి చేసి ఫ్రీ కానున్నాడు. దీంతో ఉస్తాద్ మళ్లీ సెట్స్ మీదకి వెళ్లేలోపు మరో సినిమా చేద్దామని హరీష్ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. చిరు కూడా ఈ ఏడాది చివర్లో విశ్వాంబర పూర్తి చేసి ఖాళీ అవుతారు. ఆలోపు హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను మొదలు పెట్టొచ్చు. చిరుతో హరీష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమానే తీస్తాడు కాబట్టి 6 నెలల్లో అవగొట్టేసేందుకు స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత పవన్ అందుబాటును బట్టి ఉస్తాద్ ను తిరిగి మొదలు పెట్టవచ్చు. చిరు హరీష్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశాలున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అప్పుడు అమ్మాయి అబ్బాయి, ఇప్పుడు నిర్మాత డిప్యూటీ సీఎం. అర్థమైంది కదా ఇందుకు దేని గురించి మాట్లాడుతున్నామో వివరాల్లోకి వెళ్దాం. కాలం చాలా విచిత్రమైనది. సినిమాల్లో తెర మీద చూసే డ్రామా ఒక్కసారి నిజ జీవితంలో జరుగుతుంది. ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అలాంటిదే ఈ సంఘటన. 1996లో పవన్ కళ్యాణ్ని తెరకు పరిచయం చేసినప్పుడు హీరోయిన్ గా ఎవరైనా కొత్త వాళ్ళను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు ఈవీవి సత్యనారాయణ పెద్ద కసరత్తే చేశారు. అనుకోకుండా అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ ఎర్లగడ్లను ఆసక్తి ఉందని తెలుసుకుని
అడగడం వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. ఆ సంవత్సరం అక్టోబర్ ఈ మూవీ రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ కాలేదు కానీ కమర్షియల్ గా పవన్ లో అన్నయ్యకు తగ్గ కంటెంట్ ఉందని జనాలకు అర్థమయ్యేలా చేస్తుంది. కానీ సుప్రియకు ఆ తర్వాత నటించే ఉద్దేశం లేకపోవడంతో యాక్టింగ్ కి దూరంగా ఉండిపోయారు. ఎక్కడో ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్పించి పవన్ సుప్రియలు కలుసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. కట్ చేస్తే 28 సంవత్సరాల తర్వాత ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ను కలుసుకునేందుకు ఇండస్ట్రీ పెద్దలు వెళ్లారు. పరిశ్రమ కీలక నిర్మాతల్లో ఒకరిగా ఉన్న సుప్రియ ఎర్లగడ్డ కూడా వాళ్లతో పాటు హాజరయ్యారు. ఫ్యాన్స్ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోయారు. గ్యాప్ తీసుకున్న సుప్రియ ఆ మధ్య అడవిశేష్ గూఢాచారిలో ఒక కీలక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటూ తిరిగి ఏ ఆఫర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తన పక్కన హీరోగా చేశారనే ఫీలింగ్ బహుశా గమ్మత్తుగా ఉంటుందేమో. టాలీవుడ్ తరపున సన్మానం కోసం జరిగిన సమావేశంలో నిర్మాతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డేట్ అడిగారు. త్వరలోనే చర్చించి సమాచారం అందజేస్తామని పవన్ హామీ ఇవ్వడంతో మీటింగ్ ముగిసింది. అంతకు మించి ఎక్కువ డిస్కషన్లు జరగలేదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. చరణ్ చుట్టూ తమిళ హీరోల వ్యూహం. ఇంతకీ ఏంటా వ్యూహం ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల వ్యవహారం బేతాల ప్రశ్న కంటే సంక్లిష్టంగా మారిపోయింది. ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు దృఢ నిశ్చయం. ఎందుకంటే సంక్రాంతికి ఆయన బ్యానర్లోనే రూపొందిన వెంకటేష్ సినిమా, యూవి వాళ్ళ చిరంజీవి విశ్వామరావు ఉన్నాయి కాబట్టి వీటికి పోటీగా వేసేందుకు లేదు. అందుకే ఎలాగైనా సరే ముందు షూటింగ్ పూర్తి చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ని మరింత వేగవంతంగా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి 2 ఆఫర్లను చూస్తున్నారు కానీ మొదటి ప్రాధాన్య నెంబర్ 1 వచ్చే దీపావళి పండగ మీదే ఉందని ఇన్సైడ్ టాక్. సరే మంచి సమయమే కదని మురిసిపోవడానికి లేదు. ఎందుకంటే టపాసుల పండుగను పలువురు తమిళ హీరోలు టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్లలో సూర్య కాంగువా మొదటిది. ఇప్పటికే బాగా లేట్ అయిన ఈ పీరియాడిక్ టైం ట్రావెల్ మూవీ మీద మామూలు అంచనాలు లేవు. చిన్న టీజర్ తోనే అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లారు. అజిత్, విదయమూయర్చిని సైతం దివాళీ లక్ష్యంగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇవి చాలవన్నట్లు కమల్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సైతం బరిలో దిగాలని చూస్తుందట. అధికారికంగా ఏది ప్రకటించకపోయినా చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. వీటిలో ఏది నిజమైన గేమ్ చేంజర్ కు పక్కా రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కుకుంటుంది. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఎవరు ముందు చేస్తారని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితే డిసెంబర్ మినహా వేరే మార్గం ఉండదు. అక్కడ చూస్తేనేమో మొదటి వారాన్ని బన్నీ పుష్ప పార్ట్ 2 ది రూల్ తో ఆక్రమించుకున్నాడు. 3వ వారంలో తండేల్, రాబిన్ హుడ్ వస్తున్నాయి. ఇవి తప్పకుండా బాలయ్య 109 వచ్చే ఛాన్స్ కొట్టిపారేలేం. సో వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ తన తేదీ మీద కర్చీఫ్ వేసుకోవడం ఉత్తమం. లేదంటే కాంపిటీషన్తో పాటు చిక్కులు తప్పవు. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.